సైన్స్ టీచర్ గా నేను స్టూడెంట్స్ కి చెప్పటం స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అండ్ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్. దిస్ ఈస్ కాల్డ్ డార్వినిజం. మారుతున్న కాలానికి అనుగుణంగా నువ్వు మారాలి. మారితే నువ్వు బతకగలుగుతావు, మారకపోతే నువ్వు ఎలిమినేట్ అవుతావు సొసైటీ. రెండు జంతువుల్ని ఉదాహరణగా చెప్తాను నేను. ఒకటి జిరాఫీ, రెండు డైనోసార్. జిరాఫీ మెడ కూడా గుర్రం గాడిదల్లాగా చిన్నగానే ఉంటుంది. ఎప్పుడైతే కరువు కాటకాలు వచ్చి దానికి భూమి మీద తినడానికి సంబంధించినటువంటి వస్తువులు దొరకనప్పుడు అది కిందికేసిన మెడని మెల్లగా పైకి లేపడం మొదలు పెట్టింది. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం పైన ఉన్నటువంటి చెట్ల కొమ్మల్ని దీన్ని బతకాల్సిన పరిస్థితి వచ్చి డ్రాట్ కంటిన్యూ అయినప్పుడు దేర్ వాజ్ అన్ ఇంక్రీజ్ ఇన్ ద లెంత్ ఆఫ్ జిరాఫీస్ నెక్. దాని బాడీ స్ట్రక్చర్ అది మార్చుకోగలిగింది కాబట్టి అది బతకగలిగింది జిరాఫీ. డైనోసారస్ బతకలేదు. ఇప్పుడు నువ్వు పిల్లలకి చూపిస్తావు టీవీలో ఏమని, ఆ ఇంగ్లీష్ సినిమాలు వస్తుంటే మీద పడేటి ఆ డ్రాక్యులాలని డైనోసారస్లని. తన జీవన విధానాన్ని మార్చుకోలేకపోయింది కాబట్టి ఒకప్పుడు రాక్షస బలులు ఉంటుండే అని చెప్పుకునే పరిస్థితికి వచ్చింది. నువ్వు ఎంచుకునేటువంటి జీవితం ఎట్లుండాలనేది నీ మీద వదిలిపెట్టేసి నువ్వు రాక్షస బలిలాగా అంతర్ధానం అయిపోదాం అనుకుంటున్నావా, జిరాఫీ లాగా మారిన కాలానికి అనుగుణంగా బతుకుదాం అనుకుంటున్నావా అనేది నీ చాయిస్.